నల్లకలువ చాప్టర్ 17. ఏంటి పంతులు గారు, మీరేం మాట్లాడుతున్నారు? నా కొడుక్కి అర్థాయిష ఏంటి అని ఏడుస్తూ అడుగుతారు సుమగారు. అప్పుడే అక్కడికి చేరుకున్న శోభన్ చంద్ర గారు, పంతులు గారు చెప్పింది ముమ్మాటికి నిజమేనమ్మా అని ఆయన గొంతు వినపడడంతో అందరూ ఆయన వైపు చూస్తే, ఏంటి నాన్న, ఏమంటున్నారు అని అడుగుతారు ప్రకాష్. హా ప్రకాష్, నేను వాడి జాతకం వాడు బారసాలకి ముందే మన వంశంలో ఏం జరిగినా అడిగి విశ్వనాథ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి చూపించాను. ఆయన అప్పుడే నాకు చెప్పారు, చూడు శోభన్, నేనిప్పుడు చెప్పబోయే విషయం బాధ కలిగించవచ్చు, కానీ గుండె తిట్టుగా చేసుకుని విను. నేను నీ కొడుకు జాతకం చూసినప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రకాష్కి అర్ధాయుష్ కొడుకు పుడతాడు అని. కానీ అప్పుడు మీకు ఈ విషయం చెప్పలేదు. అనుకున్నట్టుగానే కొడుకు పుట్టాడు. కానీ అని చెప్పి ఆపగానే అర్ధాయుషు అని వినగానే శోభన్ చంద్ర గారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఏంటి సిద్ధాంతి గారు అని కంగారుగా అడుగుతాడు శోభన్ చంద్ర. అది కొంచెం తారుమారుగా అనిపిస్తుంది, మీ మనవడి జాతకం అని ఆ సిద్ధాంతి చెప్తే, అంటే ఏంటి సిద్ధాంతి గారు అని అయోమయంగా అడుగుతాడు శోభన్ గారు. అది శోభన్, మీ మనవడి జాతకం ఒకసారి అర్ధాయుష చూపిస్తుంది, ఒకసారి పూర్ణాయుష చూపిస్తుంది అని చెప్తారు సిద్ధాంతి గారు. శోభన్ చంద్ర గారికి అర్థం కాక అయోమయంగా చూస్తుంటే సిద్ధాంతి గారు కాసేపు కళ్ళు మూసుకుని జ్ఞానదృష్టితో ఆలోచిస్తారు. ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి శోభన్ చంద్ర గారి వైపు చూసి, నాకు దాని ఆంతర్యం బోధపడింది శోభన్ అని చెప్తారు సిద్ధాంతి గారు. ఏమిటయ్యా అది అని ఆయన అడగగానే, నిజంగానే ప్రకాష్కి అర్ధాయుష కొడుకు పుట్టాడు. కానీ ఆ బాబుకి నిండు నూరెళ్ల ఆయుషతో దీర్ఘసుమంగళి యోగం ఉన్న అమ్మాయిని చేసుకోవడం వల్ల అతను పూర్ణాయుష్కుడు అవుతాడు అని చెప్తారు సిద్ధాంతి గారు. కానీ అయ్యా, అలాంటి అమ్మాయినే చేసుకుంటాడు అని నమ్మకం ఉందా అని అడుగుతారు శోభన్ చంద్ర గారు. అదైతే నేను చెప్పలేను శోభన్, కానీ మీ మనవడి పెళ్ళి 27 ఏళ్ళు నిండే లోపే జరగాలి. ఎందుకంటే ఆ తర్వాత ప్రకాష్ కొడుకుగా అతనికి ఆయుష్ మాత్రం లేదు అని స్థిరంగా చెప్తారు ఆయన. అయ్యా, అలా మాట్లాడకండి. మొన్ననే పుట్టిన పసి బిడ్డ గురించి ఇలా వినాలంటే నా గుండె తట్టుకోలేకపోతుందయ్యా అని బాధపడుతూ చెప్తూ ఉంటారు. నువ్వు బాధపడినా నిజం మారదు కదా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, తర్వాతంతా ఆ పరమేశ్వరుడి దయ అని చెప్తారు ఆయన. అయ్యా, నాకు ఇదొక్కటి చెప్పండి, మీరు చెప్పిన అమ్మాయిని నేనెక్కడని వెతకను అని అడుగుతారు. అలాంటి అమ్మాయి మీ అబ్బాయి జీవితంలో ఉంటుంది, అది ఎవరో నువ్వు గుర్తించగలిగితే చాలు. ఎందుకంటే నీ మనవడి పెళ్లి వరకు నేను ఈ లోకంలో ఉంటాను అని అనిపించడం లేదు అని చిరునవ్వుతో అంటారు సిద్ధాంతి గారు. అయ్యా, అంత మాట అనకండి, మీరు నిండు నూరేళ్ళు బ్రతుకుతారు అని శోభన్ గారు అనగానే చిన్నగా నవ్వి, నా వయసు ఇప్పుడు 99 శోభన్, నీ కోరిక వల్ల ఇంకొక సంవత్సరం బ్రతుకుతానులే అని ఆయన చిరునవ్వుతో అంటారు సిద్ధాంతి గారు. సరే అయ్యా, నేను ఇక వెళ్ళొస్తాను అని శోభన్ గారు లేవగానే, చూడు, నేను చెప్పిన విషయాలు అన్నిటినీ గుర్తుపెట్టుకో. నీ మనవడికి పెళ్లి చేసే ముందు జాతకాలు తప్పకుండా చూపించు అని చెప్తారు ఆయన. సరే అని శోభన్ చంద్ర గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన మనవడి స్వభావం అర్థమయ్యి అతని అందం పిచ్చి కూడా తెలిసి, వీడు కరెక్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా, అసలు ఆ వయసు దాటేలోపు పెళ్లి చేసుకుంటాడా అని బెంగ పెట్టుకుని బాగా ఆలోచించి వీలునామాని వేదు 27 నిండేలోపు పెళ్లి చేసి ఆ తర్వాతే అతనికి ఆఫీస్ బాధ్యతలు కానీ ఆస్తి బాధ్యతలు కానీ అప్పగించాలి అని రాస్తారు శోభన్ చంద్ర గారు. అలా
పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం గవర్నమెంట్కి చెందుతుంది అని రాస్తారు. ట్రస్ట్కి అంటే పోనీలే అనాథలైనా బ్రతుకుతారులే అని ఎక్కడ అనుకుంటారో అని గవర్నమెంట్కి చెందుతుంది అని రాస్తారు ఆయన. చెప్పడం మొత్తం అయిపోయాక శోభన్ చంద్ర గారు అందరి వైపు చూస్తారు. వాళ్ళ మొహాల్లో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన కనపడుతుంది. సో ఇదేనండి నల్ల కలువ 17th చాప్టర్. రచయిత గారు ఈ జాతకాలు అనే టాపిక్ను కేవలం స్టోరీ కోసం వాడుకున్నారు. ఇవన్నీ ఈ రోజుల్లో కూడా నమ్ముతారా అంటే మనకి తెలీదు. మనకి పాజిటివ్గా ఉంటే నమ్మాలి, నెగిటివ్గా ఉంటే నమ్మకూడదు. కానీ ఇప్పుడు మనకు స్టోరీ కాబట్టి నమ్మాలి, తప్పదు. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. బై.